హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ హర్షిత. లెట్స్ లర్న్ విత్ హర్షిత. అమ్మలు గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలె పుట్టమ్మ, సాల పెద్దమ్మ, సురాలమ్మ, ఇలా ఏ పేరుతో పిలిచినా భక్తులను ఆదరించే తల్లి. తన కరుణ కటాక్షాలతో కష్టాల్లో ఉన్న ప్రజలను సేద తీర్చి తరింపజేయడానికే అమ్మ వివిధ రూపాల్లో భూలోకంలో వెలచింది. వాటిలో భాగంగా పులివెందుల తాలూకా సింహాద్రిపురం మండలం గూడూరు గ్రామంలో అంకాల పరమేశ్వరి దేవతగా వెలచింది. కాలక్రమంలో ఆ తల్లి మహిమతో అంకాలమ్మ గూడూరుగా ఆ గ్రామం పేర్కొనబడింది. తల్లి తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతుంది అనడానికి ఒక నిదర్శనం ఉంది. పూర్వకాలంలో పెద్ద ఎరమరెడ్డి, చిన్న ఎరమరెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వారు ఎప్పుడూ అంకాలమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. వారి అభివృద్ధిని చూసి ఓర్వలేని తనముతో వారిపై కొద్దిమంది తప్పుడు కేసు నమోదు చేశారు. విచారణలో వారి ఇద్దరికి శిక్ష పడే పరిస్థితి ఎదురయ్యింది. వెంటనే ఆ ఇద్దరు అంకాలమ్మ తల్లి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అందులో వారి తప్పు ఏమీ లేదని బాధ పెట్టుకొని కన్నీరు పెట్టారు. వెంటనే వారి ఇద్దరు వాయిదా నిమిత్తమై పులివెందులకు బయలుదేరారు. వారికంటే ముందుగా ఒక బాలిక ముఖమున కుంకుమ బొట్టు పెట్టుకొని జడ నిండా పూలు, పసుపచ్చని జాకెట్, ఎర్ర ఓణీతో పులివెందుల వద్దకు బయలుదేరింది. దారి మధ్యలో బలపనూరు గ్రామంలో గాజుల శెట్టి వద్దకు వెళ్ళి చేతి నిండా గాజులు వేపించుకున్నది. వెనుక మా అన్నయ్యలు వస్తున్నారు, వారితో రూకలు ఇప్పించుకో అని చెప్పింది. గాజుల శెట్టి ఆ అన్న తమ్ముళ్లకు జరిగిన విషయమంతా చెప్పి వారిని రూకలు అడిగారు. వెంటనే వారు ఆనందంతో తన అంకాలమ్మ తల్లే వారికంటే ముందుగా వెళ్తుంది అని సంతోషంగా ఇంకా వారికి మొత్తం న్యాయమే జరుగుతుంది అనుకొని కోర్టు వద్దకు చేరారు. జడ్జి గారు వారి ఇద్దరిని హాజరుపరచమనగానే అక్కడ ఉన్న కాగితాలు మరియు పూర్వపరాలు మొత్తం అమ్మవారి బండారుతో నిండిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న జడ్జి గారు ఆశ్చర్యపడ్డారు. స్వయంగా అమ్మవారే జడ్జి గారి నోటి నుండి వారి ఇద్దరు నిర్దోషులు, నా భక్తులు అని చెప్పింది. ఇలాంటి మహిమలు కలిగి ఉన్న అంకాలమ్మ తల్లిని దర్శించుకొని ఆశీస్సులు పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్.